నమస్తే. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్ ఘర్వాపసికి కేంద్రమైపోయింది. ప్రయాగ్‌రాజ్ వేదికగా మతం మారుతున్నారు చాలామంది. ఈ దేశానికి చెందిన అంటే వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న హిందూయేతరులు. ఘర్వాపసి వస్తుండగా తిరిగి స్వధర్మంలోకి వస్తుండగా విదేశాల నుంచి వస్తున్న వాళ్ళు కూడా చాలామంది హిందూ ధర్మంలోకొచ్చేస్తున్నారు పూర్తిగా. ఇటలీకి చెందిన ముగ్గురు యువతులు సాధువులైపోయారు. యోగిని కలిసారు, యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగిని. హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికొచ్చాం మేము. దాన్ని జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు. మేము సన్యాసినులం అయిపోవాలని డిసైడ్ అయిపోయాం, నిర్ణయించుకున్నాం. అలాగే యోగి ముందు వాళ్ళు ఒక స్తోత్ర పఠనం కూడా చేశారు. దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపదీప చిత్తిగంబరే మనో వినోదమేతు వస్తుని. అలాగే ఒక బాలీవుడ్ ప్రముఖులు ఒకతను కూడా నా మతం మారారు చెప్పారు. మా తాతల కాలంలో మా వాళ్ళు హిందూ మతం నుంచి, హిందూ ధర్మం నుంచి వేరే మతంలోకి వెళ్ళాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు మా తల్లిదండ్రులు కూడా అదే మతము, కానీ నేను హిందుత్వలోకి వస్తున్నాను. అయితే ఇక్కడి వాళ్ళు, ఈ దేశం వాళ్ళు తిరిగి స్వధర్మంలోకి రావడం గొప్ప విషయం కాదు. కానీ అసలు ఇక్కడ సంస్కృతితో, ఇక్కడ ఆచార వ్యవహారాలు ఏమీ తెలియని వాళ్ళు, అసలు ఈ దేశానికి కొత్త, ఇక్కడ నుంచో ఖండాలు దాటి సప్త సముద్రాలు దాటి వచ్చి ఇక్కడ మేము హిందూ ధర్మంలోకి వస్తాము అనడం అయితే గొప్ప విషయము. దాన్ని కూడా ఘర్వాపసినే అందాం. మన వాళ్ళైతే మధ్యలో ఎటో వెళ్ళారు కొన్ని మతాల్లోకి అనుకోని కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల, ప్రలోభాలు అవ్వచ్చు, అవి చాలా రకాలుగా వాళ్ళందరూ ఇంటికి తిరిగి వస్తున్నారు. ఘర్వాపసి అంటే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి సొంత ధర్మానికి, స్వధర్మంలోకి వస్తున్నారు అని. సరే, మన వాళ్ళు తిరిగి స్వధర్మంలోకి వస్తే తిరిగి వచ్చారు కాబట్టి ఘర్వాపసి అందాం. మరి ఫారినర్స్ కూడా వస్తే ఏమందాం? ఘర్వాపసినే అందాం. ఎందుకంటే రామతత్వం ప్రపంచమంతా విస్తరించింది, ఏషియాను దాటి విస్తరించింది. అందుకని వాళ్ళను కూడా ఘర్వాపసినే అందాం. తిరిగి స్వధర్మంలోకి వచ్చారు అని అందాం. మరి ఎందుకు విదేశీయులు ఎందుకు ఇంతలా ఎగబడిపోతున్నారు? ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక స్నానం కోసం, కుంభ స్నానం ఎట్లా తెలిసింది వాళ్ళకి? త్రివేణి సంగమ క్షేత్రం అంట ప్రయాగరాజ్, స్నానాలు చేస్తే మంచిదంట, పుణ్యమంట అని తెలిసింది, వచ్చేస్తున్నారు. ఏదో ఆకర్షణ, మన ధర్మం వాళ్ళని ఆకర్షిస్తోంది. ఇక్కడ వాళ్ళ గురువులు, వాళ్ళ చదువులు, వాళ్ళ మతం చెప్పింది ఏంటంటే శారీరక సుఖం మాత్రమే ముఖ్యం. అనుభవించడం వరకే, శరీరాన్ని అంటే ఒక సుఖాన్ని అనుభవించడమే ఈ జీవితం, అంతే, ఇంకేం లేదు. లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఉన్నది ఒకటే జీవితం, ఎంజాయ్ చేయాలి. శరీరానికి కావాలి సుఖం అంతే. కానీ శరీరం మాత్రమే కాదు, మనసు, బుద్ధి, ఆత్మల కలయిక కదా ఇది. శరీరానికి మాత్రమే ఆనందం కలిగితే ఎట్లా? కాదు కదా. అసలు అది ఎంటర్టైన్మెంటా? కాదు కదా. కాదని వాళ్ళకి ఇప్పుడు తెలుస్తోంది. ఇక్కడి దేవాలయాలు, ఇక్కడి వేడుకలు, ఇక్కడి సంబరాలు, ఇక్కడి ఆచారాలు, ఇక్కడి సంస్కృతి, ఇక్కడి సంప్రదాయాలు, ఈ నేల, ఇవన్నీ, ఈ ఆలయాలు వాళ్ళ మనసుకు ఆనందాన్ని కలిగించేవి, ఆహ్లాదం కలిగించేవని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. శరీరానికి ఆనందం కలిగించేది మనకున్నాయి అన్ని రకాలుగా, కానీ బుద్ధికి, ఆత్మకు ఆనందాన్ని కలిగించేవి భారత్లో ఉన్నాయి. ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళేలో ఒక నిచ్చెనలా, ఒక గొలుసు కట్టు వ్యవస్థ మనది. వాళ్ళకలా లేదు. అందుకే ఆ ఆనందాన్ని వెతుక్కుంటూ, ఇక్కడున్న ఆనందాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు. సరే, బ్రిటిష్ వాడు వెళ్తూ వేసిన బ్రీడ్స్ కొన్ని ఇక్కడ తయారైనవి. ఆ బ్యాచ్ గురించి మనం ఇప్పుడు వద్దు, ఈ సందర్భంలో అసలు వద్దు. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడతనం, విశృంఖలత్వం అనుకునే ఆ గుంపు ఒకటి ఉంది. మనం ఎప్పుడు ఇంకా మాట్లాడుకుంటాం, ఇప్పుడు కుంభు గురించే మనం మాట్లాడుకుందాం, మంచి విషయాలే మాట్లాడుకుందాం. అలా పాశ్చాత్య సంస్కృతిని మనం చూస్తే శరీర సుఖం చాలు, అంతేకాదు వాళ్ళ కల్చర్ ఇంకొకరి ఆనందాన్ని లాక్కోవడం కూడా, ఇంకొకరి ఆస్తికి ఆశపడ్డం, ఆనందం కోసం, శరీర ఆనందం కోసము వాళ్ళు ఆ విలాసాల కోసము ఇంకొకరి సంపద కూడా ఆశపడతారు. అందుకే దండెత్తారు. ఒక సుసంపన్నంగా ఉన్న దేశాల, భారత్ లాంటి రత్నగర్భ అనే వాళ్ళు భారత్ లాంటి దేశాల మీద దండెత్తారు, దోచుకెళ్లారు. ఇక్కడ ఆడవాళ్ళని చేర్చారు. వస్తూ వాళ్ళ ఆడవాళ్ళని తీసుకురాలే కదా, గుర్రాలు వేసుకుని వచ్చారు. ఒక బ్యాచ్ లాగా వచ్చేసినారు. అందరూ కూడా, వీళ్ళు వాళ్ళు, ఆ మతం ఈ మతం అందరూ కూడా, మొఘలులు, గజనీలు, ఖిల్జీలు, ఆ తర్వాత ఫ్రెంచ్, డచ్, పోర్చుగీసు, బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చారు, ఆడవాళ్ళని చేర్చారు. అంటే ఒక ప్రపంచ చరిత్రను గనక మనం చూస్తే
సమూలంగా కొన్ని జాతులు నాశనమైనయి వలసల వల్ల, విదేశీయుల వల్ల సంస్కృతులు నాశనమైనయి. కొన్ని భాషలు మనుగడ కోల్పోయినాయి. ఒక భాష ఏర్పడాలంటే, ఒక భాష నిర్మాణం జరగాలంటే కొన్ని ఏళ్ళు పడతది. కళలు వాళ్ళ వాళ్ళ కళలు, ఆచారాలు వాటిని విధ్వంసం చేయడం. విడగొట్టారు దేశాన్ని అడ్డంగా. భారతదేశాన్నయితే ఎలా ఉండేది ఒకప్పుడు ఈ దేశం? రత్నగర్భ. భిన్న సంస్కృతుల సమాహారం. దోచుకెళ్లారు అడ్డంగా, విడగొట్టారు వెళ్తూ వెళ్తూ. ఇప్పుడు ఇంకా డీప్ స్టేట్ చేస్తున్నది కూడా అదే. ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది గనక భారతదేశంలో 10 ఏళ్లుగా, లేదంటే ఏమయ్యేదో ఈ దేశం అనిపిస్తది. తలుచుకుంటే వణకొచ్చేస్తది. ఇప్పుడిప్పుడు కదా మన దేశ శక్తి సామర్థ్యాలు మళ్ళీ ప్రపంచానికి తెలుస్తున్నాయి. కొత్తగా ఏం కాదు గానీ మధ్యలో ఒక గ్రహణ పీడ పట్టింది. కొన్ని వందలేళ్ళు విదేశీ దాడులతో. ఇప్పుడు మళ్ళీ పరమ వైభవ స్థితి దిశగా ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది ఈ దేశం. అది ఇక్కడి ప్రత్యేకత మనం చూస్తున్నాం. మన గుడులు, ఉత్సవాలు, పండగలు, ఆచారాలు, నృత్యము, సాహిత్యము, యజ్ఞము, యోగా, ఆయుర్వేదం, మన సంస్కృతం అంతలా ఆకర్షిస్తున్న విదేశీయులను కుంభవేదిక మనం చూస్తున్నాం కొన్ని రోజులుగా. స్వచ్ఛందంగా వస్తున్నారు. ఓ చేతిలో కత్తి, ఓ చేతిలో పుస్తకం, ఏదో ఏమంటారు, పుస్తకం పట్టుకొని బైబిళ్ళు, తల్వార్లు, ఖురాన్లు కాదు పట్టుకొని మనం అట్లా బెదిరించట్లేదు ఎవరిని. హిందువులు భగవద్గీత చేత పట్టుకొని, కత్తి పట్టుకొని, నువ్వు మారుతావా లేదా, నువ్వు కాషాయం కడతావా లేదా, జై శ్రీరామ్ అంటావా లేదా, నువ్వు కుంభకొచ్చి స్నానం చేస్తావా లేదా, మా మతం మారుతావా లేదా. ఎవరు ప్రచారం చేయట్లేదు. వెళ్ళి ఆ దేశాలకు వెళ్ళి ప్రచారం చేయలేదు. ఎవరు ప్రలోభ పెట్టలేదు, బలవంత పెట్టలేదు, బెదిరించలేదు, భయపెట్టలేదు, ఇంకేదో ఇస్తామనలేదు, క్విట్ ప్రోకో అనలేదు. వాళ్ళే వస్తున్నారు దేశాలు దాటుకుంటూ, సముద్రాలు దాటుకుంటూ. ఆవు దగ్గరకు లేగదూడ పరిగెత్తినట్టు, తప్పిపోయిన కొడుకు తల్లి దగ్గరకు ఆర్తిగా చేరినట్టు. మనము ఈ సంస్కృతి ఈ నేల కూడా అట్లాగే ఎక్కున చేర్చుకుంటోంది. కుంభులో పుణ్య స్నానాలు చేస్తున్నారు, పరవశించిపోతున్నారు. ఓహో, ఈ నేల ఇంత గొప్పదా, ఈ నేల గొప్పతనం ఇదా అని మైమర్చిపోతున్నారు. వాళ్ళు పుట్టి పెరిగిన మతం అవేవి చెప్పలేదు వాళ్ళకి. ఆ దేశంలో, ఆ మతంలో పునర్జన్మ గురించి లేదు. మన కర్మ సిద్ధాంతాన్ని వాళ్ళు ఇప్పుడు అవగతం చేసుకుంటున్నారు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ వేద భూమిలో, ఈ దేవభూమిలో పుట్టించు దేవుడా అంటూ మోకరిల్లుతున్నారు. ఎవరికి ఇబ్బంది లేదు ఇక్కడ. ఇక్కడ ఎవరు ఎవరిని బాధ పెట్టడం లేదు, ఇబ్బంది పెట్టడం లేదు, మాయ లేదు, మోసం లేదు, ప్రలోభం లేదు. రమ్మని ఎవరు మార్కెటింగ్ చేయట్లేదు. కుమ్ముకు రండి, స్నానాలు చేయండి అని ఎవరు స్పాన్సర్స్ ఎవరు లేరు ఎక్కడ. మార్కెటింగ్ చేసుకోవట్లేదు ఎవరు, పబ్లిసిటీ లేదు ఎక్కడ. స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈ దేశీయులు వస్తున్నారు, విదేశీయులు కూడా వస్తున్నారు. అది సనాతన ధర్మం గొప్పతనం. అదే సనాతనం, నిత్య నూతనం. ఈ పరంపర ఆగేది కాదు. ఎట్లయితే ప్రయాగరాజ్లో గంగా, యమున అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవాహం అలా కొనసాగుతున్నదో, ఆ నీరు అలా ప్రవహిస్తూ కొంగొత్త నీటిని చేర్చుకుంటూ నీరు మళ్ళీ వస్తున్నదో, అట్లాగే నిత్య నూతనంగా ఈ ధర్మ పరంపర ప్రవాహం ఇది ఆగేది కాదు, అలా కొనసాగుతూ ఉంటుంది. నిరంతర ప్రవాహం. అప్పుడప్పుడు మధ్యలో చేరుతున్న మలినాల్ని శుభ్రం చేసుకుంటూ సాగిపోతుంది. అలా 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 అందుకోసం ఎన్నో మార్గాలు, ఎందరో మార్గదర్శకులు, ఎందరో సాధకులు, సాధన పరిశోధన కొనసాగుతూనే ఉంటాయి. ఏం చెప్తుంది మన ధర్మం? ధర్మానికి గ్లాని జరిగినప్పుడు, అంటే హాని జరిగినప్పుడు, దౌర్జన్యం పెరిగినప్పుడు దాన్ని అణచడానికి, సెట్ చేయడానికి దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. అంతే కదా మనం చెప్పేది, మనం నమ్మేది. అయితే దేవుడు లేడని నమ్మనోళ్ళు కూడా ఎవరేం చేయలేరు. దేవుడు లేడంటే కూడా మనం ఎవరేం చేయలేము. వాడి కర్మ అనుకుంటారు, అంతే వదిలేస్తారు. మరి అవతల మతం ఏం చెప్పింది ఈ విషయంలో? దేవుడు లేడంటే చాలు ఉరి తీయాలి, వాడు ఒప్పుకొని తీరాలి దేవుడు ఉన్నాడని, లేదంటే తల తెగాల్సిందే. వాళ్ళ దేవుణ్ణి నమ్మకుంటే ఇంకా దండనకు అర్హులు అన్నట్టే. ఇంకో మతం ఏం చెప్తుంది? అదే మతం ఇంకేం చెప్తుంది? ప్రపంచంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు వాళ్ళ దేవుడు చూపించే మార్గానికి రానంత వరకు తమ పోరాటం, యుద్ధం, దాడులు నడుస్తూనే ఉంటాయని చెప్తుంది. ఇక ఇంకో మతం ఇంకేం చెప్తుంది? ఏం చెప్తుంది? మనుషులంతా పుట్టుకతోనే పాపులు. ఇంత దుర్మార్గం అసలు. వాడు మన దగ్గర కూడా వచ్చి మనల్ని కూడా పాపులు అంటాడు. మీరంతా పాపులు అని మనల్ని అంటాడు మన దగ్గరకు వచ్చి. వాడు పాపి. ఒరే నువ్వు పాపివేమో కానీ మేమెట్లా పాపులం అవుతాం రా, మా దేవుణ్ణి నమ్ముకుని మేము పుణ్యాత్ములమైనాం, అసలు ఈ నేలలో పుట్టి మేము పుణ్యాత్ములమైనాం, అట్లెట్లరా మేము పాపులం ఎట్లయితాం? మేము పుణ్యాత్ములం కనుకే ఈ మతంలో, ఈ దేశంలో, ఈ సంస్కృతిలో పుట్టినాం. ఇది కదా మన ఆన్సర్ అవ్వాలి. వాళ్ళకు వేల ఏళ్ల పరంపర లేదు, చరిత్ర లేదు. నిన్న మొట్టిన పుట్టిన మతాలు. వాళ్ళకు పురాణాలు లేవు, శాస్త్రాలు లేవు, శాసనాలు లేవు. అందుకని
సనాతన మతాన్ని కొన్ని వేల ఏళ్ల సంస్కృతి ఉన్న మతాన్నో, మన దేశాన్నో విమర్శించాలి అంటే మన పురాణాలు. పురాణ పురుషుల చుట్టూ వాళ్ళ విమర్శలనమాట. రాముడు సీతను అడవికి పంపాడు. అగ్నిలో దూకమన్నాడు. అనుమానించాడు. కృష్ణుడు స్త్రీలోలుడు. నిజంగా భాగవతమో, రామాయణమో చదివితే వాళ్ళు ఈ మాట అంటారా? అనరు. అయితే రామతత్వాన్ని, కృష్ణతత్వాన్ని అర్థం చేసుకునే కనీసం తెలివి, బుద్ధి వాడికెక్కడుంటది? ఉండదు. వాడు పాపి గనక వాడి కర్మ అది. ఈ మధ్య మరీ పెరిగింది మనుస్మృతి అంట. ఇక్కడోళ్ళు ఇందాక ముందన్నాను కదా! బ్రిటిష్ వాడు వెళ్తూ వెళ్తూ కొన్ని బ్రీడ్స్ ఇక్కడేసి, కొన్ని బ్రీడ్స్ ఇక్కడేసి వదిలేసి ఎళ్ళాడనమాట. అవి అలా పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ విషవృక్షాలయిపోయినాయి కొన్ని. విచిత్రం అనిపిస్తది. అసలైతే భారతీయ శిక్షా స్మృతి చట్టాలను రూపొందించే సమయంలో ఈ సమాజాన్ని గతంలో నిర్దేశించిన మనశాస్త్రాన్ని అధ్యయనం చేశారు బ్రిటిష్ పాలకులు. విలియం జోన్స్ అనేవాడు వాడేమన్నాడంటే, ఆ రోజుల్లోనే సంస్కృతం చదివినవాడు. మనధర్మ శాస్త్రం, మనుస్మృతి హిందువులకు ప్రమాణ గ్రంథం అని అన్నాడు రాజ్యాంగ రచన సందర్భంగా. అయితే ఆ తర్వాత ఇంకా మనుస్మృతే కాకుండా యాజ్ఞవల్క స్మృతి ఉంది, పరాశర స్మృతి, మితాక్షర వ్యాఖ్య, కౌటిల్యుడి అర్థశాస్త్రము, వీటి నుంచి ఎక్కువ తీసుకున్నారు మనుస్మృతి కాకుండా. అయితే మనుస్మృతి అనేది భారతీయ సమాజంలో ఏ కాలంలో అమలు చేశారనేది ఇతమిద్దమైన ఆధారాలు లేవు. అరే ఉంది అనుకో, అది ఆ కాలానికి అనుగుణమైనది. ఎంతసేపు అసలు అమల్లో లేని ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి అమల్లో ఉన్న రాజ్యాంగమే అది. ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్, అప్పుడు అది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు లేదు కదా! అయినా సరే దాన్నే పాడిందే వాడరా అన్నట్టు మనశాస్త్రం. నేను మొన్న కూడా చెప్పాను, ఇంట్లో ఎన్ని బుక్స్ ఉంటాయో. మనశాస్త్రం ఇంతవరకు తెచ్చి నేను ఇంట్లో పెట్టుకోలేదు. కానీ వాళ్ళు ప్రింట్ల మీద ప్రింట్లు చేస్తూ, పంచుతూ, మనశాస్త్రాన్ని చదువుతూ మనవాదులని సనాతనులను తిడుతూ వస్తున్నారు. ఏం చెప్పింది మనస్మృతి? ఒక్కటే మాట అంటారు, నా స్త్రీ స్వాతంత్రం అర్హసి, స్త్రీని అసలు స్వేచ్ఛ లేదు, స్త్రీని బయటికి రానివ్వలేదు అంటారు. అసలు పూర్తిగా వాళ్ళకి తెలుసు, తెలియక కాదు, కావాలని. అదే మనుధర్మ శాస్త్రము మహిళను పూజించమన్నది. 9వ అధ్యాయం 175లో ఏముంటది? వితంతు వివాహానికి అనుమతి ఉంది మన శాస్త్రంలో. అది చెప్పరు వీళ్ళు మరి. ఆ తర్వాత అదే పరాశర స్మృతి అర్థశాస్త్రంలో కూడా వితంతు వివాహాన్ని అనుమతించారు. కానీ అది అమలు కాలేదు. కొన్ని రోజుల పాటు సమాజంలో అది అమలు కాలేదు. వితంతు వివాహాలు జరగలేదు చాలా కాలం. అంటే రాజ్యాంగంలో ఉన్నా సరే సమాజంలో అమలు కాలేదు. మనుషులు దాన్ని ఆమోదించలేదు. ఆ తర్వాత వచ్చిన స్మృతుల్లో కూడా ఉన్నాయి. అంటే అది మంచనే కదా వాళ్ళు కంటిన్యూ చేసింది, ఆమోదించింది. వితంతులకు వివాహం చేయాలని ఆమోదించిన వాళ్ళనే మిగతా స్మృతుల్లో దాన్ని జొప్పించారు కదా! అంటే మంచిని గ్రహించారు కదా! అలా సనాతన ధర్మంలో అన్ని ధర్మాల నుంచి మంచిని మాత్రమే గ్రహిస్తూ వస్తున్నాం కాబట్టి ఇంకా సనాతనం నిత్య నూతనంగా ఉంది. మార్పులు చేసుకుంటూ. ఆ రోజుల్లో ఉన్నట్టు ఇప్పుడు లేరు కదా! అప్పుడు నిజంగానే మహిళ అసలు బయటికి రాలేదు. అందులోంచి కొన్ని మంచి వాటిని కొనసాగిద్దామని నాటి న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిర్మాతలు, ఇప్పుడు అంబేద్కర్ ఇలాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు. ఆనాటి రాజ్యాంగ నిర్మాతలు. కానీ మనుషులు అంగీకరించలేదు కొన్నింటిని. అంతెందుకు ఇప్పుడు వరకట్నం నేరం. ఎవడన్నా వింటాడా? ఎవరన్నా వింటున్నారా వరకట్నం నేరం అంటే? కట్నాలు లేని పెళ్ళిళ్ళు అవుతున్నాయా చెప్పండి అసలు ఒక్క మాట. అవుతున్నాయా కట్నాలు లేని పెళ్ళిళ్ళు? వరకట్నం నేరం కదా మరి. అప్పుడు వితంతు వివాహాలకు అనుమతించింది మనుస్మృతి. అస్పృశ్యత అనే మాటే లేదప్పుడు. స్త్రీ వేదం చదివింది. బ్రాహ్మణులు మాంసాహారం తినేవాళ్ళు. 5 రకాల జంతువులు, మేక, దుప్పి, ఖడ్గమృగం, ముళ్ళపంది, అడవి పంది, వీటిని తినొచ్చని చెప్పింది 5వ అధ్యాయం 18లో. మీరు అచ్చేసి చదువుకుంటున్న మనుస్మృతిలో. మరి తిన్నారా? ఇప్పుడు తింటున్నారా? అప్పుడు తిన్నరు. ఇప్పుడు తింటున్నారా? వద్దనుకున్నారు కదా! మాంసం వద్దనుకున్నారు కదా బ్రాహ్మణ్స్. మనువు చెప్పాడు కదా తినమని 5 రకాల ఖడ్గమృగం, ముళ్ళపంది, అడవి పంది, ఇవి కూడా తినమన్నాడంట. మనువు తినొచ్చని రాస్తే వాళ్ళు కాదనుకున్నారు, తినలేదు. ఇప్పటికి మనవాదులని ఎవరినైతే మీరు అంటున్నారో వాళ్ళు తినరసలు. ఇంకా అసలు ఇన్ని తెలుసు వాళ్ళకి. ఎందుకంటే మను స్మృతులను అచ్చేసుకుంటూ చదువుతున్నది, ప్రచారం చేస్తున్నది ఎక్కువ వాళ్ళే. సనాతనులమని చెప్పే వాళ్ళు ఎవరు మనుస్మృతిని ఫాలో అవ్వట్లేదు, మనుస్మృతిని చదవట్లేదు, అనుసరించట్లేదు. కానీ దాన్ని మనుస్మృతి జపం చేస్తున్నది వాళ్ళే. ఇప్పటికీ అగ్రకులాలంటూ ఆడిపోసుకుంటూ, మనవాదం అంటూ ఆడిపోసుకుంటున్నోళ్ళు కొంచెం మేధావులు ఆలోచించాలి. కాకపోతే వాళ్ళు కావాలనే అంటుంటారు. ఆలోచించడానికి ఏం లేదు. బుద్ధి అంతే.
మేధావితనం సరే ఉండనివ్వండి. మనం ఆలోచిద్దాము. అసలు ఇంకా దారుణమైన విషయం మనుస్మృతి అంటారు గదా! యాజ్ఞవల్క్య స్మృతిలో ఇంకా ఘోరంగుంటాయి. నచ్చకపోతే భర్తను వదిలేయొచ్చు. ఈజీగా, సులభంగా రాసాడు. ఆ స్మృతిలో ఉంటుంది. భర్త నచ్చకపోతే వదిలేసేయొచ్చు. అలా కొన్ని సవరించుకుంటూ వచ్చారు మనుస్మృతి ముందుగానే, తర్వాత గాని, ఆ తర్వాత కాలానుగుణంగా కొన్ని మార్పులు చేసుకున్నారు. ఇప్పుడు ఇట్లా ఉన్నాం. అసలు నిర్ణయ సింధు రాశారు. గంగాధర భట్టు శివాజీ కాలం నాటివాడు. అన్ని ధర్మశాస్త్రాలను ముందేసుకుని ధర్మ నిర్ణయ సింధు రాశారు. అమెండ్మెంట్స్. అందులో ఉన్న లిబర్టీ ఇప్పుడు కూడా లేదు. చదవండి అసలు. అందులో ఉన్న ఆ లిబర్టీ ఇప్పుడు లేదసలు. ధర్మశాస్త్రంలో 13 మంది వ్యాఖ్యానాలు రాశారు. రాజ్యాంగం మనం ఎప్పుడు రాసుకున్నాం? 1950 మొన్ననే అమల్లోకొచ్చింది గదా! రాజ్యాంగం మీద ఎన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి, ఎన్ని సవరణలు జరగట్లేదు. మన కళ్ళ ముందు చూస్తున్నాం గదా! మనమే గదా చూస్తున్నాం. ఓట్ల కోసం సెక్యులర్ అని మార్చింది. సవరణ చేసింది ఇందిరమ్మ. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాజ్యాంగ ఏమంటే ప్రియాంబుల్‌నే మార్చింది. ప్రవేశిక ప్రియాంబుల్‌నే మార్చింది ఓట్ల కోసం. ఎవరేం చేశారు? ఏం చేయలేరు. అదే మనుస్మృతి కూడా అదే. ఇప్పుడు ఎట్లయితే పౌరులు, బాధ్యతలు, ఏదన్నా శిక్షలు ఇప్పుడు ఐపీసీ ఇట్లాంటివి ఉన్నట్టే అప్పుడు గూడా, అప్పుడు కాకపోతే రాచరిక వ్యవస్థ, రాజదండము, పౌరులు, బాధ్యతలు అవన్నీ అప్పుడు ఉన్నాయి. అవే మనుస్మృతిలో రాసుకున్నారు. రాజ్యాంగం అది. ఎలా విధించాలి శిక్షలు, ఏమేం పాపాలు చేశారు, ఏ పాపానికి ఏది, ఏ తప్పుకేది, ఏది తప్పు గాదు, ఏది ఒప్పు గాదు. దాన్ని ఫాలో అవుతూ క్రమక్రమంగా దాన్ని మార్చుకుంటూ ఆ సమాజ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ వచ్చినాం. అవసరమే గదా! అప్పుడు రాజ్యాంగం అవసరమైంది. అప్పుడు రూల్స్ అవసరమే. అలా నాటి వాళ్ళని బట్టి వాళ్ళు వెసులుబాటుని బట్టి చేసుకున్నారు. దేనికైనా పద్ధతి పాడు ఉండాలి గదా! ఉంటది గదా! అలా సామాజిక రాజ్యాంగం ఇప్పుడు మనం గూడా రాసుకున్నాం. అసలు అమల్లో ఉందా మనుస్మృతి? ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం నిజంగానే మనుస్మృతి మీకిష్టం లేని మనుస్మృతిలో ఉన్నయే ఇప్పుడు అమలు చేస్తున్నారు. విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరన్నా అమలు చేస్తున్నారంటే న్యాయ వ్యవస్థ ఉంది. మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఏమన్నా నడిస్తే మీరు ఫిర్యాదులు చేయొచ్చు, న్యాయాన్ని ఆశ్రయించొచ్చు. మనం ఎప్పుడో చెప్పిండో ఇప్పుడెందుకు పనికిమాలిన మాటలు కాకపోతే, ఎందుకు పనికిమాలిన మాటలు మీయి కాకపోతే, మీరు ఎందుకు పనికిమాలినోళ్ళు కాకపోతే కొట్లాడండి. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎక్కడైనా ఏమైనా జరిగితే కొట్లాడండి. నిజంగా మనుశాస్త్రము ఆ కాలంది ఇక్కడ మనకు పనికిరానిది, మన చట్రంలో ఇమడలేని విషయాలు ఇక్కడ ఇంక అవుతున్నాయి. మనుశాస్త్రం అమలు చేస్తున్నారు అంటే కొట్లాడండి. అందుకు న్యాయ వ్యవస్థ ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం కదా! సెక్యులర్ కంట్రీ మనది. చట్టాలున్నాయి మనం రాసుకున్నయే. నువ్వున్నది పెద్ద సెక్యులర్ కంట్రీ. ప్రపంచంలోనే అతిపెద్ద సెక్యులర్ దేశంలో నువ్వున్నావు. రాజ్యాంగం రాసినప్పుడు లేదు. ది గ్రేట్ ఇందిరాగాంధీ సవరణ చేసింది, అమెండ్మెంట్ చేసింది. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు ఈ దేశంలో. వాక్ స్వేచ్ఛనిచ్చింది నీకు అదే రాజ్యాంగం. ఎవరిని ఎదిరించినా నువ్వు దేవుడు లేడన్నా నిన్నెవ్వరేమీ ఇకలేరు. ఎవరిని ఎదిరించినా బహిరంగంగా ఎవడు నిన్ను ఉరిదీయడు. నోరుంది కానీ వాగుతూనే ఉన్నారు. మీరు చేసే పనే అది గదా! ఈ దేశం మీద, ఈ మతం మీద, ఈ మతాన్ని ఆచరించే, ఈ దేశాన్ని ప్రేమించే ఇప్పుడున్న పాలకుడి మీద. అరే మనుధర్మ శాస్త్రం ఆనాడు కరెక్టు. ఇప్పుడు కరెక్ట్ కాదు. నువ్వు పాటించకు. ఎవరు పాటించట్లేదు. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి చాలా ఉన్నాయి. అసలు ఎంత స్వేచ్ఛ ఉంది తెలుసా అప్పుడు? తెలుసా? ఎందుకు మాట్లాడారది? అసలు ఎందుకు? గతం ఎందుకు? ఏమొస్తది? పదే పదే మనుస్మృతి గురించి మనవాదులు అంటూ ఒక గ్రూప్‌ను మీరు టార్గెట్ చేస్తే ఏమొస్తది? వచ్చేది ఏముంది? ఏం మార్పు మీరు కోరుకుంటున్నారు? ఏం ఆశిస్తున్నారు దానివల్ల? పదే పదే మనుస్మృతి, మనవాదులు అనడం వల్ల మీకు ఒరిగేదేంటి? తుత్తా? మీకదో తుత్తా? సావండి. అంబేద్కర్ సహా భారతీయ మేధావులు ఆ కాలంలో స్వతంత్ర సమరయోధులు వాళ్ళు రాసిన రాజ్యాంగం ప్రకారం మనం వెళ్తున్నాం. సవరణలు చేసుకుంటున్నాం. అమెండ్మెంట్స్ చేసుకుంటున్నాం. ఆడపిల్లలకు ఆస్తి హక్కు అప్పుడు లేదు. ఎంతసేపు స్త్రీల విషయంలో స్త్రీ స్వేచ్ఛ, మీరు విశృంఖలత్వానికి అలవాటు పడి విచ్చలవిడతనానికి తెగబడి ఎంతసేపు స్త్రీ స్వేచ్ఛ అంటారు. నా స్త్రీ స్వాతంత్రం అర్హసి ఆ ఒక్క పాదాన్నే మీరు తీసుకుంటారు. పైనున్న 3 లైన్లు మీరు చదవరు. ఆ 3 వాక్యాలు మీరు చదవరు. అప్పుడు ఏం చెప్పాడు మనువు? చిన్నతనంలో తండ్రి రక్షణలో, యవ్వనంలో భర్త,
వృద్ధాప్యంలో పిల్లల రక్షణలో మహిళ ఉండాలి. స్త్రీకి స్వాతంత్ర్యం వద్దు అనంటే అక్కడ ఆ ఉద్దేశ్యము స్త్రీని మనం కాపాడుకోవాలని. ఆడపిల్లలకు రక్షణగా ఉండాలని. ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నాం. ఆడపిల్లల్ని తోడిచ్చి పంపాల్సొస్తుంది. భయపడాల్సొస్తుంది ఆడపిల్లలు బయటికెళ్తే. ఎక్కడికెళ్ళినా గూడా రక్షణ లేదు. తెల్లార్లేస్తే మనమే గోల పెడతాం గదా! అయ్యో! ఏంది అక్రమ అరాచకాలు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చంపేస్తున్నారింకా. మరి ఆడబిడ్డల్ని అప్పుడు గూడా ఇదే. అంటే స్త్రీని ఒక గొప్పగా చూసారు గనుకే, ఒక శక్తి స్వరూపిణిగా ఆ కాలం గూడా భావించింది కనుకనే, అప్పుడు వేదం చదివింది స్త్రీ కనుకనే ఆడబిడ్డల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పాడు. ఈ కాలంలో గూడా ఆడబిడ్డలకు చదవొద్దని ఫత్వాలు జారీ చేస్తే వీళ్ళ నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకుంటారు. బ్యాచ్ అంతా ఆడబిడ్డలకు చదవొద్దని ఫత్వాలు జారీ చేస్తే నోరు రాదు. మళ్ళీ వీళ్ళే హిజాబ్ వాళ్ళ హక్కు ముసుగేసుకుంటే మీకెందుకంటారు వీళ్ళే. విచిత్రం అన్నమాట. అంటే కేవలం ఒక ఫిక్స్‌డ్ వెర్షన్ వాళ్ళది. అదే వాళ్ళకిష్టం లేని పార్టీ బీజేపీనే. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏదన్నా అయితే మాట్లాడతారు, గొంతెత్తుతారు. బాధితుల మతం, ముఖ్యంగా బాధితుల మతం, కులం చూసి వీళ్ళు స్పందిస్తారు. అంటే ఇష్యూ బేస్డ్‌గా గాక టార్గెట్ బేస్డ్‌గా వీళ్ళ చర్యలు, వీళ్ళ ఎజెండా ఉంటోంది. అందుకే వీళ్ళకి పెద్దగా స్పందన ఉండట్లేదు. వీళ్ళనెవరు లెక్క చేయట్లేదు. అయిపోతుందింగ. అంటే బొందబెట్టి ఇంగ లాస్ట్ పిడికెడు సిద్ధంగా ఉంది. ఆ భావజాలము భారతదేశంలో ఎట్లా ఉందంటే, ఇక చివరి పిడికెడు మట్టి ఏయించుకోవడానికి సిద్ధంగా ఉన్న భావజాలం. అసలైతే బానిస మనస్తత్వాన్ని అనుమతించింది బైబిల్. తమ దేశాల్లోని నల్లజాతి వాళ్ళని అణిచివేసిన దేశాలవి బైబిల్‌ని ఫాలో అయ్యేవి. ఆ మతాన్ని ఫాలో అయ్యేవి. వాళ్ళు మళ్ళీ ఇక్కడ భారత్‌లో దళితుల సమస్యను ఎత్తి చూపుతూ ఈ నీతులు చెప్తారు. హిందువుల్లో చీలికకు కుట్ర రచన అది అంతే. అసలు భారత్‌లో జమీందారీ వ్యవస్థను ప్రోత్సహించింది బ్రిటిష్ పాలకులు. ఆ మతాన్ని అనుసరించిన, ఆ మతాన్ని ఇక్కడ గూడా ప్రచారం చేసిన, ఇక్కడ పరిచయం చేసిన బ్రిటిష్ పాలకులు. కానీ ఇప్పుడిప్పుడే ప్రపంచానికి అర్థమవుతోంది. భారత్ అంటే ఏంటి? హిందుత్వ అంటే ఏంటి అర్థమవుతుంది. అందుకే వస్తున్నారు, అన్వేషిస్తున్నారు, అన్వేషించుకుంటూ వస్తున్నారు. భారత్ కోసం వస్తున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికతని వాళ్ళు ఆస్వాదించడానికొస్తున్నారు. ఇప్పుడైతే కుంభమేళాకొస్తున్నారు. వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా ఈసారి 20-30 లక్షల మంది విదేశీ భక్తులు వస్తారని అంచనా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.